అనమాట నాకు GTA ఎలా ఆడాలని ఐఫోన్లో అని. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో. ఆగురా రే, ఆగురా 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 ఆగురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, GTA, గాడ్ ఆఫ్ వార్ ఇలాంటి గేమ్స్ అయితే మీరు ఐఫోన్లో ఆడాలనుకుంటున్నారా? సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఆ గేమ్స్ అన్ని మనం వచ్చేసి హ్యాపీగా మనం వచ్చేసి ఐఫోన్లో కానీ ఐపాడ్లో కానీ ఐమ్యాక్లో కానీ ఈజీగా అయితే ఆడుకోవచ్చు అనమాట. అది ఎలానో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎవరైతే ఐప్యాడ్ అండ్ ఐఫోన్ యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. ఇంతకుముందు మనం వచ్చేసి ఇలాంటి గేమ్స్ అనేవి ఆడాలనుకుంటే మన మొబైల్లో జైల్ బ్రేక్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేసి అలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఎందుకంటే మనకు వచ్చేసి ఎమ్యులేటర్ వాళ్ళు ఏదైతే ఉందో, PSP ఎమ్యులేటర్ ఏదైతే ఉందో వాళ్ళు అఫీషియల్గా మనకు వచ్చేసి యాప్ స్టోర్లో యాప్ అనేది లాంచ్ అయితే చేశారనమాట. సో మీ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, గేమ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరైతే స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేసినట్టయితే మీకు వచ్చేసి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి మిస్ అయితే అవుతారు. అండ్ మీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చి మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో గేమ్స్ అయితే లోడ్ అవ్వట్లేదు, నాకు ఎందుకో రావట్లేదు అని మళ్ళీ కింద కామెంట్ అయితే చేస్తారు. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ PSP వాళ్ళు అయితే అఫీషియల్గా అయితే మన యాప్ స్టోర్లో యాప్ అనేది ఇచ్చారనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. కొన్ని అయితే మనకైతే వర్క్ అయితే కావని అయితే చెప్పారనమాట. ఏదైతే మ్యాజిక్ కీబోర్డ్ ఏదైతే ఉందో ఐప్యాడ్కి అదైతే వర్క్ అయితే కావదని చెప్పారు. అలాగే JIT అనేది కూడా నాట్ సపోర్టెడ్ అని అయితే ఇచ్చారనమాట. సో ఇవైతే వర్క్ అయితే కావు మనకు, ఇంకా మిగతావన్నీ సపోర్ట్ అయితే చేస్తాయన్నమాట. మనం వచ్చేసి వైర్లెస్ జాయ్స్టిక్స్ ఉంటాయి కదా, బ్లూటూత్ జాయ్స్టిక్స్, అవి కూడా మనకైతే వర్క్ అయితే అవుతాయి ఈజీగా. సో మనం వచ్చేసి ఈజీగా కనెక్ట్ చేసుకొని అయితే ఆడొచ్చు అనమాట. సో ఇప్పుడు యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు అయితే చూపిస్తాను కంప్లీట్గా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి iPhone 14 అనమాట. ఇందులో మీకైతే ఫస్ట్ అయితే నేనైతే యాప్ అయితే డిలీట్ చేస్తాను. చూడండి, ఇక్కడ యాప్ అయితే చూపిస్తున్నా కదా. సో ఇదే అనమాట అఫీషియల్ యాప్. దీనైతే డిలీట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే నేనైతే నా యాప్ స్టోర్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మనం వచ్చేసి సర్చ్లో PP ఎమ్యులేటర్ అనేది ఉంది కదా, ఇదైతే సెర్చ్ అయితే వేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మీకు వెంటనే కనిపించదు, కొంచెం కిందికి అయితే స్క్రోల్ అయితే వేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడైతే మనకైతే కనపడుతుంది PSP ఎమ్యులేటర్ అని మీరు చూడొచ్చు. సో దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్ అనమాట. జస్ట్ నార్మల్ మనం ఎలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం అలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది. అయిపోగానే మనకు ఓపెన్ అయితే క్లిక్ అయితే చేయండి. ఓపెన్ అయితే అవుతుంది యాప్ అనేది. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి గేమ్స్ అనేవి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. కానీ గేమ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని అయితే నాకైతే అడగకండి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది. సో నేను ఆల్రెడీ కొన్ని గేమ్స్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను ఆల్రెడీ. అది వచ్చేసి మై ఫైల్స్ అని ఉంది కదా, మై ఫైల్స్ అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. మై ఫైల్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు గాడ్ ఆఫ్ వార్. ప్రజెంట్ అయితే గాడ్ ఆఫ్ వార్ అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. అది కూడా .zip ఫైల్లో ఉంది. ఒకవేళ మీరు అన్జిప్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక అన్జిప్ అప్లికేషన్ అయితే దొరుకుతుంది కదా మనకు యాప్ స్టోర్లో, దాంట్లో నుంచి మీరు అన్జిప్ అయితే చేసుకోవచ్చు. ఇలా అన్జిప్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఏదైనా ఒక డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఎలా లోడ్ చేయాలో చూపిస్తాను. సో PSP ఎమ్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైడ్ చూసినట్లయితే మీకు ఇక్కడ లోడ్ సెట్టింగ్స్ క్రెడిట్స్ PSP అని వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంది. ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మన డ్రైవ్ అయితే అదే మై ఫైల్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను వచ్చేసి క్రోమ్ బ్రౌజర్లో అయితే పెట్టుకున్నాను అనమాట. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి గాడ్ ఆఫ్ వార్ అనే జిప్ ఫైల్ అయితే కనపడుతుంది. దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే కనపడుతుంది, ఇన్స్టాల్ బ్యాక్ డిలీట్ జిప్ అని. ఇన్స్టాల్ కొట్టే ముందు డిలీట్ జిప్ ఫైల్ కూడా కొట్టేసేయండి, ఎందుకంటే జిప్ ఫైల్ మనకి స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి. సో డిలీట్ జిప్ ఫైల్ కొట్టేసి ఇన్స్టాల్ కొట్టేసేయండి. ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో మనకైతే గేమ్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ హోమ్ అని ఉంది కదా పక్కన, ఇక్కడ హోమ్ బటన్, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. చూడండి, ఇవ్వగానే ఇక్కడ మనకి గాడ్ ఆఫ్ వార్ సింబల్ అయితే కనపడింది. ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ చేయడానికి. చూడండి, స్టార్ట్ అయితే అయిపోయింది. అండ్ మన టచ్ కంట్రోల్స్ కూడా ఈజీగా అయితే వర్క్ అయితే అవుతున్నాయి అనమాట. చూడండి, వాల్యూమ్ అయితే తగ్గిస్తాను, కాపీరైట్ పడుతుంది కాబట్టి మనకి. సో న్యూ గేమ్కి అయితే వెళ్తున్నాను. హార్డ్ మోడ్ సెలెక్ట్ చేశాను.
అండ్ కొంచెం స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ గేమ్ ఏదో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అండి ఫ్రెండ్స్. నా ఫేవరెట్ గేమ్ అయితే గాడ్ ఆఫ్ వార్ అనమాట. గాడ్ ఆఫ్ వార్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా. సో గేమ్ అయితే ఆడదాం. చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మీకు కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా నేను చూపిస్తాను. కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేంజ్ చేసే ఉంటాయి. సో గేమ్ ప్లే అయితే చూసేయండి. సౌండ్ కూడా ల్యాగ్ అవుతుందని ఏమన్నా మీకు అయితే డౌట్ అయితే రావచ్చు, కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఎక్కడ ల్యాగ్ కానీ అట్లాంటిది అయితే ఏమైతే ఉండలేదు. సో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్నది కదా చూపిస్తాను మీకు. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. మనకు వచ్చేసి కీ మ్యాపింగ్ అనేది చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నా చేతి అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, నాకు ఆడడానికి అయితే కంఫర్టబుల్గా లేదు వాళ్ళు ఇచ్చిన కీ మ్యాపింగ్. సో నేను అదైతే చేంజ్ చేసుకుంటున్నాను. దానికోసం మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంట్రోలర్స్ అనేది కనపడుతుంది కదా. సో ఈ కంట్రోలర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. కిందికి రాగానే ఇక్కడ ఎడిట్ టచ్ కంట్రోల్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ అది ఆప్షన్ వచ్చేసి మూవ్ అని ఉంది. ఇది వచ్చేసి మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మూవ్ చేస్తున్నాను. నాకు ఎందుకంటే నాకు కొంచెం చేయి పెద్దది కాబట్టి నాకు ఆడడానికి అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉందన్నమాట మొబైల్లో. సో మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైజ్. దీని సైజ్ కూడా పెంచుకోవచ్చు ఇలా. సో ఇలా అన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకొని మనం వచ్చేసి హ్యాపీగా అయితే ఆడుకోవచ్చు అనమాట గేమ్ అనేది. సో పర్ఫెక్ట్. ఇప్పుడైతే హ్యాపీగా అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అన్ని బటన్స్ అయితే మనకి ఈజీగా అయితే వర్క్ అయితే అవుతాయి. ఇప్పుడు మనం హ్యాపీగా గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సేమ్ ఇదే నేను వచ్చేసి ఐప్యాడ్లో కూడా ఇన్స్టాల్ అయితే చేశాను, అది కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ఐప్యాడ్ ఎయిర్. సో ఇందులో కూడా నేనైతే ఇన్స్టాల్ అయితే చేశాను PSP ఎమ్యులేటర్. ఇందులో కూడా పర్ఫెక్ట్గా అయితే వర్క్. సో ఆల్రెడీ నేనైతే ఒక 2 గేమ్స్ అయితే పెట్టాను అనమాట, GTA అండ్ WWF. సో ఇందులో కూడా గేమ్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా అనేది అండ్ సెట్టింగ్స్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి. సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఎవరైతే GTA లవర్స్ అండ్ గాడ్ ఆఫ్ వార్ లవర్స్ అండ్ వేరే గేమ్స్ లవర్స్ అయితే ఎవరైతే ఉంటారో ఐఫోన్లో ఆడాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళకైతే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి ఇంకా తీసుకొని వస్తాను మీ దగ్గరికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.